హైడ్రా అసలు బర్నింగ్ ఇష్యూ చెప్పాలంటే జనరల్గా జనాలు చూసేది కానీ మనం చూసేది కానీ ఇంప్లిమెంటేషనే మనకు ఎప్పుడైతే హైడ్రా సంస్థ నిర్మించారో స్థాపించారో దినసరి వేతన జీవుల మీద సో ఇప్పుడు హైడ్రా అసలు బర్నింగ్ ఇష్యూ చెప్పాలంటే సో చాలా వరకు హైదరాబాద్లో హైడ్రా చేస్తున్న ఈ ఏమంటారు, కొంతమంది అన్యాయం అంటున్నారు, కొంతమంది న్యాయం అంటున్నారు, కరెక్ట్ అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు, అన్యాయం ఒప్పుతున్నారు మిడిల్ క్లాస్ వాళ్ళని కొంతమంది ఉన్నారు. ఏదేమైనా హైడ్రా చేస్తున్న కొన్ని కార్యాచరణల వల్ల రిజిస్ట్రేషన్స్ హైదరాబాద్లో తగ్గాయి అని వింటున్నాము. అది ఎంతవరకు వాస్తవం? సో ఉద్దేశం ఏదైనప్పటికీ జనరల్గా జనాలు చూసేది కానీ మనం చూసేది కానీ ఇంప్లిమెంటేషనే మనకు గీట్రాయ్, ఆచరణే గీట్రాయ్. సో ఈరోజు హైడ్రా వ్యవహరిస్తున్న తీరు లేదా హైడ్రా పనిచేస్తున్న తీరు ఖచ్చితంగా జనాలకు ఎక్కువ ప్రజలకు నష్టదాయకం. విధి విధానాలు మంచివే కావచ్చు, కానీ ఇంప్లిమెంటేషన్ చేస్తున్న విధానం ఏదైతే ఉందో డెఫినెట్గా ప్రజలకు ఉపయోగకరం కంటే నష్టమే ఎక్కువ ఉంది. సో అదేదో అప్పుడే ఎప్పుడైతే హైడ్రా సంస్థ నిర్మించారో స్థాపించారో ఆ టైంలోనే కఠిన చర్య ఇప్పుడు తీసుకున్నట్టు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని ఉంటే అక్కడ ఇల్లు కట్టుకునే వాళ్ళు కాదు, వేరే చోటుకి వెళ్ళి అట్లీస్ట్ వాళ్ళు ఆల్రెడీ జీవనం సాగించుకునే వాళ్ళు. డెఫినెట్గా మీరు ఇప్పుడు ఒకసారి అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఎన్కన్వెన్షన్ ఉందనుకోండి. సో ఎన్కన్వెన్షన్ మీద మీకు వ్యక్తిగతమైన కక్ష ఉందా లేకపోతే చట్టపరంగానే చర్యలు తీసుకున్నారనే విషయం పక్కన పెడితే 100% రాంగ్. ఎందుకంటే అది కరెక్ట్ చెరువులోనే కట్టేశారు, చెరువుని కబ్జా చేసి కట్టేశారు. ఎగ్జాక్ట్ తప్పు, 100% తప్పు. మీ ఇంటెన్షన్ ఏంటి? ప్రజా ఉపయోగం కదా. చేసింది ఒక నాగార్జున మాత్రమే కబ్జా చేస్తే దాన్ని నమ్ముకొని ఎన్కన్వెన్షన్లో బతుకుతున్న జనాలు ఎంతమంది? అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కానీ వర్కర్ కలిసి దాదాపు 200కి పైగా ఉన్నారు. సో ఎన్కన్వెన్షన్ ఈ రోజు కాదు కదా కబ్జా చేసింది, గత ప్రభుత్వ హయాంలో నుంచి కబ్జాలు ఉంటే దానికి పవర్ ఇచ్చింది ఎవరు? మన గవర్నమెంటే కదా. దానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? మన గవర్నమెంటే కదా. దానికి రిజిస్ట్రేషన్ చేసింది. ఇవన్నీ ఇన్ని శాఖలకు సంబంధించిన విధి ఎవరైతే అధికారులు ఉన్నారో రియల్గా నువ్వు చర్యలు తీసుకోవాల్సి ఉంటే అధికారుల మీద తీసుకో. ఏ బేస్ మీద నువ్వు పర్మిషన్ ఇచ్చావు వాళ్ళను వదిలేసి ఈయన మీద ఫోకస్ చేస్తే అంతిమంగా దాదాపు 200 ఫ్యామిలీని రోడ్ల మీద ఆడితే వాళ్ళ పిల్లల చదువులేంటి, వాళ్ళ ఫీజులేంటి, వీళ్ళ ఫుడ్ ఏంటి, వీళ్ళకు ఉపాధి ఏంటి? పోనీ వీళ్ళకి ఎక్కడైనా అట్లీస్ట్ అవుట్ సోర్సింగ్లోనైనా ఎంప్లాయ్మెంట్ ఏమైనా జనరేట్ చేసావా? అది చేయలేదు. మరి అలాంటప్పుడు ఎక్కువ ప్రజలకు ఉపయోగపడ్డదా, ఎక్కువ ప్రజలకు వ్యతిరేకంగా మారిందా? అదే ఆలోచించాలి. లేదా అనుకుంటే ఈరోజు FTL చెరువుల్లో ఇల్లు కట్టారని చెప్తున్నావు. మరి చెరువుల్లో ఇల్లు కడితే వాళ్ళకి అన్ని రకాల పర్మిషన్, వాటర్ కానీ పవర్ కానీ డ్రైనేజ్ కానీ ఇంకా బ్యాంకుల వాళ్ళ అప్పులు కూడా ఇచ్చారు. ఫీల్డ్ ఆఫీసర్ పోలేదా? వీళ్ళలా చెక్ చేసుకోలేదా? మళ్ళీ వీరెవ్వరి మీద చర్యలు తీసుకోకుండా అంతిమంగా EMIలు కట్టుకోండి, పూట గడవకపోతే కూడా వాళ్ళు పక్కన ఫుడ్ కూడా పక్కన పెట్టి ఈరోజు పర్ఫెక్ట్గా EMIలు కట్టుకొని బతుకుతున్న దినసరి వేతన జీవుల మీద పిడుగుపాటులాగా హైడ్రా పడితే ఎవరికి లాభం? ఈరోజు ఇప్పటికి చెప్తున్నాం, మనం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఈ పక్కనే ఏదైతే దుర్గం చెరువు ఉందో దుర్గం చెరువు పక్కనే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్రదర్ ఏదైతే తిరుపతి రెడ్డి ఉన్నాడో ఆయనకు నోటీసులు ఇచ్చి ఇప్పటికి దాదాపు 1 మంత్ పైగా, దాదాపు 1 మంత్ అయిపోతే కూడా ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవాలా. వితౌట్ నోటీసులతోటి కూల్చినేటివి ఎన్ని ఉన్నాయి? అంతేందుకు ఇప్పుడున్న హైడ్రా ఆఫీసు బఫర్ జోన్ అయినా కరెక్ట్ హుసేన్ సాగర్ ప్రాంతంలోనే ఉందా లేదా? సీరియస్లీ నిజంగానే ఉంది. అంటే మళ్ళీ ఇప్పుడు కూడా మీరు ఏమంటున్నారు? గతంలో మేము తెలుసో తెలియక చేసాము, ఇక నుంచి ఆల్రెడీ కట్టడాలు చేసిన వాటిని కూల్చాం, ఇప్పుడు కొత్తగా కడుతున్న వాటిని కూల్చుతాం అంటున్నారు. మరి ఆ విఘ్నత ఏదో, ఆ జ్ఞానం ఏదో ఉందో మొదట్లోనే ఎందుకు ప్లాన్ చేయలేదు? లేదా ఇప్పుడు 111 జీవోలో ఉన్న ఎవరైతే పెద్ద
మన వివేక్ నాకు సంబంధించిన వాడిని, లేదనుకుంటే కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళకి సంబంధించింది కానీ, లేదనుకుంటే కేటీఆర్ పేరుతో చెప్తున్న జన్వాడకి సంబంధించింది కానీ, ఇట్లా లేదా పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన ఇటువన్నీ ఉన్నాయి కదా, మరి వీటి మీద ఎందుకు చేయట్లేదు ఇంకా స్పీడ్గా? అయితే ఏమంటున్నారంటే హైదరాబాద్ లో బస్తీ రిజిస్ట్రేషన్స్ కంటే నోటరీ ల్యాండ్స్ ఉన్న ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇలాంటివన్నీ జరిగాయి అని అంటున్నారు. ఎంతవరకు వాస్తవం? సో మీకు ఇప్పుడు అంటే ఈ సబ్జెక్ట్ కూడా పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిందంటే నోటరీ వేరు, ఎఫ్టీఎల్ వేరు. నోటరీ ల్యాండ్ అంటే ఏంటంటే బతకలేని పేదలకు గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ను అనుభవించడానికి మాత్రమే వీలుగా, అంటే తిరిగి అమ్ముకోవడానికి వీలు లేకుండా మీరున్నంత వరకు మాత్రమే అనుభవించడానికి ఇచ్చేదాన్ని నోటరీ అంటారు. బట్ పేదవాళ్ళు ఎవరు లే. ఇప్పుడు మాదాపూర్ అయ్యప్ప సొసైటీ తీసుకుంటే అక్కడ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్ని ప్రతి ఒక్క వీధికి వెళ్ళినా ఒక 2-3 అపార్ట్మెంట్లు స్టార్ట్ అయ్యాయి. అవన్నీ నోటరీ ల్యాండ్స్. కరెక్ట్, నోటరీ ల్యాండ్స్. వాళ్ళు ఎవరు పేదవాళ్ళు కాదు నాకు తెలిసి. ఎగ్జాక్ట్. అంటే నోటరీలో కూడా డిఫరెంట్ నోటరీస్. గవర్నమెంట్ ఇచ్చే నోటరీ వేరు, వీళ్ళు కబ్జా చేసింది వేరు. వీళ్ళు కబ్జాలో ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేసి, మీరు అంటున్నట్టు ఏంటంటే కొంచెం పెద్దవాళ్ళు బడాబాబులు ఉండడం వల్ల వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు కబ్జాలో ఉండి ఈ రోజు దర్జాగా కట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ మీద దాడులు చేయరు. అలాంటివన్నీ కూడా హైడ్రాకు కనిపించదు. పూట గడవక పైసా దాచుకొని ఈఎంఐలో పెట్టుకొని ఇప్పుడు వాళ్ళు చెరువులు అని చెప్తున్నారు. ఒక చెరువు నాశనం కావడానికి సంవత్సరాల తరబడి పడుతుంది, దశాబ్దంకు పైగా టైం పడుతుంది. ఈ దశాబ్దంకు పైగా టైం పడుతున్న టైంలో కళ్ళు మూసుకుంటారా? కళ్ళు కనిపించగా. సో మీరు ఇచ్చిన పర్మిషన్లే కదా, మీరు ఇంకా హెచ్ఎండిఏ పర్మిషన్లు కూడా ఇచ్చిర్రు. అంటే మీ ఉద్దేశంలో ఏంటి, ఇది ఒక పొలిటికల్ ట్రిక్కా, లేకపోతే రాజకీయంగా ఎవరో కొంతమంది స్వలాభం కోసం చేస్తున్నది అనుకుంటున్నారా, లేకపోతే ఇది ఆగిపోద్దా? హైడ్రా అనేది అది చేసే పనితీరు ఆగిపోతుంది? ఎందుకంటే ఇప్పుడు అది కరెక్ట్ గా పని చేయాలంటే మనకి హిమాయత్ నగర్ అంతా కనిపించదు, ఎన్టీఆర్ గార్డెన్స్ కనిపించదు, చాలా చాలా వెళ్ళిపోతుంది, సగం పైన ఇంకా దుర్గం చెరువు చుట్టూ వెళ్ళిపోతాయి, అసలు ఏమి ఉండవు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇనార్బిట్ మాల్తో సహా వెళ్ళిపోతాయి నాకు తెలిసి, బఫర్ జోన్ లో ఉన్నాయి అన్ని కాబట్టి. సో అది సాధ్యం అవుతుందా? కూల్ చేయగల అంత సత్తా కానీ అంత పని కానీ చేయగలరు మనుషులు? ఖచ్చితంగా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, మనం చేస్తే దౌర్జన్యం, చట్టం చేస్తే న్యాయం. అంటే అధికారంలోకి వచ్చిన పర్సన్స్ ఎప్పుడైనా చట్టాన్ని రూపొందించుకొని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని దాని ద్వారా దాడులైనా ఏదైనా చేస్తారు. అందులో నుంచి పుట్టుకొచ్చింది హైడ్రా తప్ప. అంటే గతంలో మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు మేము కూడా మిమ్మల్ని కక్ష సాధింపు చర్యలను తీసుకోవాలా, దానికి ఒక రూపం ఇవ్వాలా, ఆ రూపమే హైడ్రా. సో ఈ హైడ్రా పేరుతో మనం చేసామనుకోండి చట్ట పరిధిలోకి వస్తుంది. కక్ష సాధింపు చర్యలు అంతే తప్ప మధ్యలో సామాన్యులు బలైపోతున్నారు కానీ అటు పార్టీ కానీ ఇటు పార్టీ కానీ హ్యాపీగా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇదే రేవంత్ రెడ్డి గారు ఏదైతే మన అయ్యప్ప సొసైటీ అనుకుంటున్నామో, ఈ అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు గత గవర్నమెంట్ చేస్తుంటే చెప్పిన పరిస్థితి ఏంటి? అరే ఆల్రెడీ కొట్టుకున్నారు, ఆల్రెడీ ట్యాక్సులు పే చేస్తున్నారు, ఇటువంటి తరుణంలో వాళ్ళ మీద దాడులు చేస్తే వాళ్ళు ఏమైపోవాలా? అవసరమైతే దీనికి ప్రత్యేక చట్టం తీసుకురావచ్చు, లేకపోతే ఇప్పుడు ఉన్న 58, 59 ఎల్ఆర్ఎస్ బిఆర్ఎస్ చట్టాలు ఉంది, ఆ చట్టాల పరిధిలో వాళ్లకు తప్పు పైనేసి ఆ డబ్బులతోటి ప్రజా ఉపయోగకర పనులు చేయొచ్చు అని చెప్పారు. అప్పుడు చెప్పినావు కదా, ఇప్పుడు ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నారు? సామాన్యులు కాదు, పేదలు కాదు, ఎగ్జాక్ట్లీ మంచి మంచి ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళే బిల్డర్స్ కలిసి బిల్డింగ్స్ నిర్మించుకుంటున్నారు. కానీ ఇప్పుడు హైడ్రా చేస్తున్న పని ఏంటంటే చాలా చిన్న వాళ్ళ మీద, వేతన జీవుల మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టారు. ఓవరాల్ గా రాంగ్, డెఫినెట్ గా రాంగ్. అంటే ఇనాం భూములు అని ఉంటాయి కదా, అవి తిరిగి తీసుకునే రైట్ ప్రభుత్వంకి ఉంటుందంట? ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇనాం అంటే ఫ్రీగా ఇవ్వడం. వృత్తిదారులకు ఇప్పుడు ఊర్లలో ఉంటారు, ఆ ఊర్లలో వివిధ రకాలమైన పనులు, అంటే ఇప్పటిలాగా ఎంప్లాయీస్ లేరు కదా, అప్పుడు ఒక్కొక్క వృత్తిదారుడు పలానా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఈ వర్క్ చేయాలి, పలానా సామాజిక వర్గం వాళ్ళు ఈ వర్క్ చేయాలా, పలానా ఊర్లో ఇప్పుడు ఫెస్టివల్ వస్తుంది అనుకో, ఊడ్చే వాళ్ళకు ఒక పని, కటింగ్ చేసే వాళ్ళకు ఒక పని, అలంకరణలు చేసే వాళ్ళకు ఒక పని, ఇట్లా డిఫరెంట్ క్యాస్టులకు సంబంధించిన బేస్ మీద భూములు ఇనాంగా ఇచ్చారు.
ఈ భూములు మీరు అనుభవించాలా, ఈ భూముల పంటలు మాత్రమే పెట్టుకోవాలి, మీ తదనంతరం కూడా మీ పిల్లలకు వారసత్వంగా ఇవ్వాలి తప్ప దీన్ని అమ్ముకోవడానికి అవకాశం లేదని చెప్పేసి ఉంటుంది. ఇది మళ్ళీ తిరిగి ప్రజా ఉపయోగకరమైన పనులు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఊర్లో హాస్పిటల్ కట్టాలి, హాస్పిటల్కి ఓ ల్యాండ్ కావాలి, అట్టప్పుడు ఏం చేసి ఎవరికైతే ఇచ్చిరో వాళ్ళ దగ్గర మళ్ళీ వెనక్కి తీసుకొని అక్కడ హాస్పిటల్ కట్టడం. సో మరి ఎవరైతే వెనక్కి తీసుకుంటున్నారో, ఎవరి నుంచి అయితే వెనక్కి తీసుకుంటున్నారో వారికి ప్రత్యామ్నాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందంటారా? ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వం ఇప్పుడు ఇళ్ళకు మధ్య లేకుంటే ఊరికి దగ్గర ఇచ్చిన పొలం ఏదైతే ఉంటుందో ఇక్కడ ప్రజా ఉపయోగకరంగా హాస్పిటల్ కానీ లేకుంటే పాఠశాల కానీ కడితే ఉంటే వాళ్ళకి మళ్ళీ ప్రత్యామ్నాయంగా ఊరికి దూరంగా ఇంకా పంట పొలాలు ఉంటాయి కదా, పూరంబోకు భూములు అంటారు, ఆ భూములని మళ్ళీ పంట పొలాలుగా మార్చుకునే అవకాశం వీళ్ళకి ఇస్తారు. ఇటువంటి సిస్టమ్ ఈ నా భూముల్లో ఉంటుంది. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకున్నట్లయితే